హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను గోధుమ రొట్టు బెల్లంతో చిన్న చిన్న రొట్టెలు అయితే చేస్తానండి. ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా. ముందుగా బౌల్ తీసుకున్నానండి. అలాగే బెల్లము, వాటర్ అయితే పోస్తున్నానండి. 2 కప్పులు వాటర్ దాకా వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. గోధుమ పిండి అండి. మూడు గ్లాసులు అయితే గోధుమ పిండి వేసుకున్నాను. ఇది 4వ గ్లాస్ అండి. మీకు తగినంత వేసుకోవచ్చు. ఎక్కువగా తీపి కావాలంటే ఎక్కువ బెల్లం వేసుకోండి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. చక్కగా ఇలా కలుపుకోవాలండి. చక్కగాను ఎక్కువ నీళ్ళు వేసుకుంటే పలచగా ఉంటుంది, రొట్టె అనేది సరిగ్గా రాదు. ఈ విధంగా చక్కగా కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నైట్ కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకవేళ అప్పటికప్పుడు కూడా కలుపుకుంటూ ఒక అరగంట పక్కన పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మెత్తగా అనేది వస్తుంది రొట్టె. రేపటికల్లా ఈ బెల్లం కూడా కరిగిపోతుంది. ఎందుకంటే నేను ఎప్పుడూ నైటే కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మీరు కూడా ఆ విధంగా చేయండి. రొట్టెలు చక్కగా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. చక్కగా ఉంటాయి. చూసారా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలి. అయితే కొంచెం బాగా చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి కలుపుతాను నేను. రేపటికి పిండి అనేది చక్కగా కలిసి ఉంటుందండి. మరీ చిక్కగా కాకుండా మరీ పలసగా కాకుండా కలపాలి. మళ్ళీ పలసగా ఉంటే బాగోదు కదండి. ఈ విధంగా కలుపుకుంటే రేపటికల్లా చిక్కపడుతుంది పిండి కలిసి. ఈ విధంగా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ మన రొట్టె, ఇప్పుడు మార్నింగ్ అండి, నేను ఒక ఎగ్ కలుపుకుంటున్నాను. టూ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. పిండి ఎక్కువగా ఉంటే 2 ఎగ్స్. పిండి అనేది తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి 1 ఎగ్ అయితే వేసుకున్నాను. అయితే ఈ విధంగా కలుపుకుని రొట్టెలు వేసుకోవాలండి. ఎంత పలసగా ఉంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా సరిపోతుంది. మరీ ఎక్కువ పలసగా ఉండొద్దు. అయితే ముందుగా నేను టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటున్నానండి రేకును. ఎందుకంటే రొట్టె కింద పట్టుకోకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. మనము ఈ రేకు ఈట ఎక్కకుండా వేస్తే కనుక రొట్టె అనేది దానికి టచ్ అయిపోయి రాదండి. అందుకని ముందుగానే ఆయిల్ అప్లై చేయాలి రేక్కి. అయితే ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే దోశ కూడా కింద వేసేసుకోవచ్చు. ఈ రవ్వతోటే చాలా బాగా వస్తాయి. అలా రెడ్ కలర్ రావాలండి. ఈ విధంగా వస్తే చక్కగా రొట్టె అనేది కాలినట్టు లెక్క.
ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీకి. అలాగే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ అవసరము. అందరికీ షేర్ చేయండి ప్లీజ్. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చినాయి రొట్టెలు. మనము రొట్టెలు వేసుకునేటప్పుడల్లా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఉంటుంది కాబట్టి. డాల్డా గీతోనైనా గీ అండ్ ఆయిల్ రెండు కలుపుకొని రాసుకోవాలండి. మంచి రెడ్ కలర్ కింద వస్తూ ఉంటాయి రొట్టెలు. టేస్టీగా ఉంటుంది, బెల్లం వేసాం కాబట్టి. ఆ బెల్లం సరిపోతే కనుక మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు పైన. అలాగే డ్రై ఫ్రూట్స్ లేకపోతే చట్నీతోటైనా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి చట్నీ ఏది అవసరం లేదు, ఇలాగే తినేస్తామంటే బెల్లం టేస్ట్తో తినేవచ్చండి. లలిక్కల పొడి, పాల పొడి కూడా వేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది. అయితే నేను ఓన్లీ ఎగ్ వేసాను. ఎగ్, సాల్ట్, గోధుమ పిండి. సరే ఫ్రెండ్స్, హనీతో కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే హనీతో పెట్టండి. అలా తిరిగేసుకోవాలి. ముందుగా చూసుకుంటే సరిపోతుంది, టైంని బట్టి తిరిగేసుకుంటే సరిపోతుంది. చక్కగా కాలుతాయండి కింద. గోధుమ పిండి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినాలనిపిస్తుంది ఈ విధంగా చేసుకుంటే. ఎప్పుడు చపాతీలే కాకుండా ఈ విధంగా కూడా చేసుకుంటే బాగుంటుందండి. ఇబ్బంది కూడా ఉండదు. చపాతీ పిండి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటే కూడా కమ్మగా తినొచ్చు అందరూ. ఇలా దోరగా వేగిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. చక్కగా గుల్లగా మెత్తగా ఉంటాయండి. పెద్దవారు కూడా తినొచ్చు, మన అమ్మమ్మలు. అలాగే పళ్ళుల పైన చక్కగా మెత్తగా తినేస్తారు ఈ విధంగా చేసుకుంటే. ఇక్కడ మొత్తం రొట్టెలు అయితే రెడీ అయినాయండి. ఓకే ఫ్రెండ్స్, రొట్టెలు రెడీ. థ్యాంక్ యూ.